49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 1973లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవిని అగ్ర హీరోగా నిలబెట్టిన సినిమా. అప్పటి వరకు ఉన్న కమర్షియల్ ఫార్ములాను మారుస్తూ వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. చిరంజీవిని సుప్రీం హీరోగా మార్చింది. సూపర్ స్టార్ కృష్ణ షెడ్యూల్ ఖాళీ లేకపోవడంతో కథ చిరంజీవి దగ్గరకు వచ్చింది. అతని జీవితాన్ని మలుపు తిప్పింది. 30కి పైగా కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఆ కాలంలో ఖైదీ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సంయుక్త మూవీస్ బ్యానర్పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. 1984లో వచ్చిన మంగమ్మ గారి మనవడు ఒక ప్రపంచనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మారణ హోమం సృష్టించిందని చెప్పొచ్చు. ఈ సినిమా హిందూపూర్లో ఒకే థియేటర్లో 567 రోజులాడి అప్పట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. చిత్తూరు వంటి జిల్లాల్లో ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంత కాదు. అప్పట్లో ఒక సినిమా ఏడాదికి పైగా ఆడడం అంటే అది మామూలు విషయం కాదు. మాస్ ఆడియన్స్తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించింది మంగమ్మ గారి మనవడు. ఎక్కువ రోజులు ఆడడం, వసూళ్ల నిలకడను బట్టి చూస్తే మంగమ్మ గారి మనవడు ఖైదీ మీద బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది. ఎందుకంటే 500 రోజులకు పైగా సినిమా ఆడడం అనేది అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది కాబట్టి.